మొన్న భారత్ జరిపినటువంటి లక్షిత దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు పాకిస్తాన్లో మరణించారు. ఆ 100 మందిలో 5గురు మోస్ట్ వాంటెడ్. ఉగ్రవాదులు అంటేనే మోస్ట్ వాంటెడ్. అందులో ఈ 5గురు మన దేశానికి చాలా నష్టం కలిగించిన వారిలో ఉన్నారు. 2008 అంతకు పూర్వము ప్రస్తుతం వరకు కూడా పలు ఉగ్రవాద కార్యకలాపాల్లో వీళ్ళందరూ కూడా కీలకమైన మెంబర్స్. అందులో ఒక 5గురి పేర్లు అయితే తెలుస్తూ ఉన్నాయి. పలు వార్తా ఛానల్స్ ఆధారంగా చెప్తూ ఉన్నాను. చూసుకుంటే మీకు హిందుస్థాన్ టైమ్స్లో కూడా వచ్చింది. దీస్ ఆర్ 5 ఆఫ్ ద టెర్రరిస్ట్స్ కిల్డ్ ఇన్ May 7 స్ట్రైక్స్ అని చూడొచ్చు. ముదస్సర్ ఖదియన్ ఖాస్ అలియాస్ ముదస్సర్ అలియాస్ అబూ జుందాల్, వీడు 26/11/2008 అటాక్స్ ఉన్నాయి కదా, అందులో కూడా కీలక సూత్రధారిగా ఉన్నాడట. ఇన్ఛార్జ్ ఆఫ్ మర్కాజ్ తయబా ఉర్డిక్కి రిసీవ్డ్ ఏ గార్డ్ ఆఫ్ హానర్ అట్ హిజ్ ఫ్యూనరల్ బై ద పాకిస్తాన్ ఆర్మీ. వాడికి గార్డ్ ఆఫ్ హానర్ అవార్డు కూడా ఇచ్చిందంట పాకిస్తాన్ ఆర్మీ. చూసుకోండి అంటే ఎంత దౌర్భాగ్యకరమైనటువంటి దేశమో ఈ దేశం పాకిస్తాను. గమనించండి, ఉగ్రవాదుల్ని రక్షించటము, ఉగ్రవాదుల్ని ప్రేరేపించడం, వాళ్ళు సస్తే జవాన్లు చనిపోయేటప్పుడు చేసేటటువంటి ఆ స్థాయిలో లాంఛనాలు. అలాగే వీడి అంత్యక్రియలు ఏర్పాటు చేసిన ఉగ్రవాది మరొకడు హఫీజ్ అబ్దుల్ రౌఫ్. మనం ఆ వీడియోలో కూడా వాడిని స్పష్టంగా చూడొచ్చు. ఇక రెండో వాడు వచ్చేసి హఫీజ్ మహమ్మద్ జమీల్. ఇతను జైషే మహమ్మద్ ఉగ్రముఠాలోని కీలక సభ్యుడు. ఆ సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజర్కు పెద్ద బావమరిది. వీడు కూడా డేంజరసే. మూడో వాడు మహమ్మద్ యూసఫ్ అజార్ అలియాస్ ఉస్తాద్జీ అలియాస్ మొహమ్మద్ సలీం అలియాస్ గోసీ సాహెబ్. వీడు జైషే ముఠాకు చెందిన మరో కీలక ఉగ్రవాది. మసూద్ అజార్ మరో బావమరిదైన అజార్ IC-814 విమాన హైజాక్ ఘటనలో ప్రధాన నిందితుడు. ఇక నాలుగవ ఉగ్రవాది పేరు ఖలీద్ అలియాస్ అబూ అఖాషా. వీడు లష్కరే తొయిబాకు సంబంధించినోడు. జమ్మూ కాశ్మీర్లో పలు ఉగ్రదాడులకు నేతృత్వం వహించాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆయుధాలను స్మగ్లింగ్ చేస్తాడంట. ఫైసలాబాద్లో జరిగిన ఇతడి అంత్యక్రియలకు పాక్లోని సీనియర్ ఆర్మీ అధికారులు, స్థానిక డిప్యూటీ కమిషనర్ హాజరైనట్లుగా సమాచారం. ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. అంటే మన జరిగినటువంటి ఆపరేషన్లో మనం ఉగ్రవాదుల్నే మట్టు పెట్టాం అనడానికి ఇంతకంటే బలమైన సాక్ష్యాలు ఇంకేం కావాలి అంతర్జాతీయ సమాజానికి. మొహమ్మద్ హసన్ ఖాన్ ఐదోవాడు. వీడు జైషే మహమ్మద్ ముఠాలో కీలక సభ్యుడు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని జైషే ఆపరేషనల్ కమాండర్ ముఫ్తీ అస్గర్ ఖాన్ కశ్మీరీ కొడుకు. జమ్మూ కాశ్మీర్లోకి ఉగ్రవాదుల్ని పంపించడంలో వీడు నిష్ణాతుడు, కీలక పాత్ర పోషించేవాడు. ఇలా మనం చేసినటువంటి మెరుపు దాడుల్లో ఉగ్రవాదులు హతమయ్యారు. వాళ్ళ డేటా మెల్లమెల్లగా తెలుస్తుంది ఎవరెవరు చచ్చారని. ఇటువంటి మోకలకి పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ చేయడమే కాకుండా ఇప్పుడు ఏకంగా మిలిటరీ యాక్షన్కి దిగింది అంటే కోరి కోరి తన చావుని వెతుక్కొని వస్తున్నట్లుగానే.